హలో ఎవ్రీవన్. నా పేరు జ్ఞానరాజు. నేను సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ ఫిట్నెస్ కన్సల్టెంట్ అండ్ వెల్నెస్ కోచ్ వర్కింగ్ ఫర్ లాస్ట్ 18 ఇయర్స్. 18 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. సో మీకు ఒక వీడియో నేను ప్రెజెంట్ చేస్తున్నాను. దాని పేరు ఏంటంటే ప్రోటీన్ స్టోరీ. సో చాలా మందికి ప్రోటీన్స్ గురించి ఐడియా లేదు. అందుకని ప్రోటీన్ గురించి కొంత ఐడియా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఎగ్జాక్ట్లీ డీటెయిల్స్ అని చాలా మంది తెలియదు. సో అందుకని ఈ వీడియోని ప్రెజెంట్ చేస్తున్నాను. ఈ ప్రోటీన్ స్టోరీ మీకు ఆల్మోస్ట్ 45 మినిట్స్ ఉంటుంది. ఈ 45 మినిట్స్లో మీకు యుల్ గెట్ టు నో లాట్ ఆఫ్ డీటెయిల్స్. మీకు తెలియని చాలా తెలుస్తాయి. మనం ఎంత తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, అసలు ఎందుకు ప్రోటీన్స్, దీని యొక్క ఎఫెక్ట్ ఏంటి అనేది మొత్తం మీకు తెలుస్తుంది అనమాట. సో ఇది మీరు ఎంజాయ్ చేసే ముందు నేను ఒకసారి నా గురించి నేను పరిచయం చేసుకుంటాను. సో నేను ఫార్మర్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గ్రూప్ 1 ఆఫీసర్ని. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 10 సంవత్సరాలు జాబ్ చేశాను గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్లో. తర్వాత నేను జాబ్ రిజైన్ చేశాను. నాకున్న ప్యాషనేట్ వల్ల మా వైఫ్ ద్వారా నేను వచ్చాను అనమాట. నేను ఇప్పుడు సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ని, ఫిట్నెస్ కన్సల్టెంట్ని, పర్సనల్ వెల్నెస్ కోచ్ వర్కింగ్ ఫర్ లాస్ట్ 18 ఇయర్స్. 18 సంవత్సరాలుగా నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. చాలా సర్టిఫికేషన్ చేశాను అనమాట. నాకు 51 సంవత్సరాలు నాకున్న ఎక్స్పీరియన్స్ మీద మీకు ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాను. వాట్ ఈజ్ ప్రోటీన్? ప్రో అంటే ఫస్ట్ అనమాట, టీన్ అంటే న్యూట్రియంట్. కాబట్టి మీరు మిగతాది కార్బోహైడ్రేట్స్, గుడ్ ఫ్యాట్స్ ఇవన్నీ లేకపోయినా పర్లేదు, కానీ ప్రోటీన్ లేకపోతే బాడీ చచ్చిపోతుంది అనమాట. అందుకనే ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫండమెంటల్ అనమాట. సో ఇవి ప్రోటీన్స్ అనేది అమైనో యాసిడ్స్ ద్వారా తయారవుతుంది. ఇది బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. సో బ్రేక్ డౌన్ అయినప్పుడు చివరికి ప్రోటీన్ ముక్కలైనప్పుడు అమైనో యాసిడ్స్, ఇవన్నీ అమైనో యాసిడ్స్ అన్ని కలిసి బిల్డింగ్ బ్లాక్స్గా తయారవుతుంది. ఈ ప్రోటీన్ అనేది ఎందుకు కావాలి అంటే, మనకి ప్రోటీన్ అనేది ఆకలి వేయకుండా ఉండడానికి పనికొస్తుంది. సాటిస్ఫైస్ హంగర్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక బఫలో వర్సెస్ టైగర్ అనుకోండి, అట్లనే గోట్ వర్సెస్ లైన్ అనుకోండి, మేక అట్లనే సింహం, అట్లనే మనకి గేదెలు బఫలోస్, అట్లనే టైగర్ సింహం, మనకి పులి అనుకోండి. దాంట్లో ఏది ఎక్కువసేపు తింటుంది, ఏది వెంటనే పడుకుంటుంది తినగానే? ఆలోచించండి. సో టైగర్, లయన్ జనరల్గా తినేసి వెంటనే పడుకుంటాయి. వేరేస్ బఫలో, గోట్స్ తింటూనే ఉంటాయి. వాళ్ళకి ఎంత తిన్నా కానీ ఆకలిస్తూనే ఉంటుంది. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ తింటాయి అనమాట. ఈ టైగర్, లయన్ ఎక్కువ మనకి నాన్ వెజ్ తింటాయి. అంటే నాన్ వెజ్ తినమని కాదు మిమ్మల్ని అందరినీ, బట్ నాన్ వెజ్ అంటే ప్రోటీన్ అనమాట. ప్రోటీన్ తినడం వల్ల హెవీనెస్ వస్తుంది, ఆకలేదు అనమాట. వెంటనే ఇంకా రెండో ఎనిమల్ వచ్చినా కానీ తిందది, ఎందుకంటే అంత ఫుల్ హెవీ అయిపోతుంది అనమాట. కాబట్టి మజిల్ మాస్ కూడా పెంచుతుంది ప్రోటీన్ తీసుకోవడం వల్ల. ఈ మజిల్ మాస్ ఓల్డ్ ఏజ్లో మనకి చాలా బంగారం లాంటిది అనమాట. బంగారం కన్నా విలువైంది, గోల్డ్ కన్నా విలువైంది మజిల్ మాస్. ఓల్డ్ ఏజ్లో స్ట్రెంగ్త్ ఉండదు, బ్యాక్ పెయిన్, చాలా మంది కాలర్ బోన్స్ పెట్టుకుంటారు, మనకి నెక్ కాలర్స్ పెట్టుకుంటారు, అట్లనే బ్యాక్ పెట్టుకుంటారు, ఎందుకంటే మజిల్ స్ట్రెంగ్త్ లేనప్పుడు అనమాట. అందుకే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. సో గివ్స్ ఎనర్జీ కూడా. 1 గ్రామ్ ప్రోటీన్ ఈజ్ ఈక్వల్ టు 4 క్యాలరీస్. 100 గ్రామ్స్ ప్రోటీన్ అంటే 400 క్యాలరీస్ అనమాట. కాబట్టి శక్తి కూడా ఇస్తుంది అది. ఒకవేళ ప్రోటీన్ లేదనుకోండి, టైర్డ్ అయిపోతాం, వీక్ అయిపోతూ ఉంటాం, బాగా ఉబ్బిపోతూ ఉంటాం అనమాట. సో ఎక్కడుంది ప్రోటీన్ సార్ అంటే, మనకి దాల్స్, బీన్స్, అట్లాగనే మోస్ట్ ఆఫ్ ద నట్స్లో ఉంది. అట్లాగనే మనకి నాన్ వెజ్ సోర్స్లో ఫిష్, చికెన్, పాలు, వీటన్నిటిలో ఉంది. సో కంప్లీట్ ప్రోటీన్స్ అంటే ఏంటంటే, మనకి మొత్తం 20 అమైనో యాసిడ్స్ ఉంటాయి. 20లో 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఈ 9 ఎసెన్షియల్ ఎందుకన్నారంటే అది లేకపోతే బాడీ డైలీ ఇవ్వాలన్నమాట. ఎసెన్షియల్ ఇవ్వాలి మనం. ఇవ్వకపోతే బాడీ తయారు చేసుకోలేదు, దానికి ఆ కెపాసిటీ లేదనమాట. దీన్ని అన్ని కూడా ఉంటే దాన్ని కంప్లీట్ ప్రోటీన్ అంటారు. 9 ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలు ఉంటే కానీ దాన్ని, లైక్ ఎగ్జాంపుల్ డైరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి, పాలు సంబంధించిన ఉత్పత్తులు, ఎగ్స్, మీట్స్, మాంసము, పౌల్ట్రీ, సీ ఫుడ్, ఇట్లాంటివన్నీ. అట్లనే ప్లాంట్ సోర్స్లో సోయాబీన్ అనమాట. ఇవన్నీ కంప్లీట్ సోర్సెస్ అనమాట. అట్లాగనే నాన్ వెజ్ సోర్స్ కాకుండా మనకి కొన్ని వేరే ఇన్కంప్లీట్ ప్రోటీన్ అంటారు. ఇన్కంప్లీట్ ప్రోటీన్ అంటే 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉండవు అనమాట. వాటిలో ఎగ్జాంపుల్ బీన్స్, గ్రెయిన్స్, నట్స్, పీస్, సీడ్స్ అండ్ వెజిటబుల్స్. ఈ కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ఇట్లాంటివి ఉన్నాయి కదా, వాటిలో ఇన్కంప్లీట్ ప్రోటీన్స్ అనమాట. కొంతమంది అంటారు అనమాట, నేను డైలీ పప్పు తింటాను కదా సార్, నాకు ప్రోటీన్ దొరికిద్దని. వాటిని ఇన్కంప్లీట్ ప్రోటీన్ అనమాట. అంటే ప్రోటీన్ ఉంది కానీ అన్ని అమైనో యాసిడ్స్ లేవు అనమాట. దాన్ని ఇన్కంప్లీట్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్ అంటారు. సో కాబట్టి మనకి ఇప్పుడు కాంప్లిమెంటరీ ప్రోటీన్స్ అని ఉన్నాయి. అంటే అందుకని మనం ఏం చేయాలంటే, మనకి కొన్ని చోట్ల గ్రెయిన్స్, లెగ్యూమ్స్, డైరీ, సీడ్స్ అన్ని మనం కలిసి తింటున్నప్పుడు, కలిపి మిక్స్లో తిన్నాం అనుకోండి, వీటిలో కాంప్లిమెంటరీ ప్రోటీన్స్ అన్ని కూడా కవర్ అయిపోతుంది. అంటే కొన్ని అమైనో యాసిడ్స్ దీంట్లో ఉన్నాయి, కొన్ని అమైనో యాసిడ్స్ దాంట్లో ఉన్నాయి, కొన్ని అన్ని కలిసేపటికి మొత్తం మీద బాడీలోకి వచ్చేస్తుంది. కానీ ఏవి ఎంత తింటున్నాం అనేది మనకు ఐడియా ఉండదు. చాలా మందికి మనకి ఎవ్రీడే కొంత మిక్స్ అండ్ మ్యాచ్లో కొంత అన్ని కొన్ని తీసుకుంటాం, కానీ అనుకున్నంత పరిమాణంలో దొరకదు అనమాట. అందుకని కొలత కూసినట్టుగా క్యాలిక్యులేట్ చేయడానికి కొంచెం కాంప్లిమెంటరీ ప్రోటీన్స్ ఫాలో అవుతుంది అనమాట. అసలు ప్రోటీన్ ఎందుకు ఇంపార్టెంట్ మీరు చూశారు. దీంతో పాటు బాడీకి తయారు చేసుకునే లేదు, బాడీ డస్ నాట్ స్టోర్ ప్రోటీన్. ప్రోటీన్ ఎప్పటికప్పుడు బాడీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. కాబట్టి బాడీ మజిల్స్ ఎప్పుడైతే ప్రోటీన్ కింద బ్రేక్ డౌన్ అయిపోతూ ఉంటుంది, మనకి ఎక్సర్సైజ్ చేసినప్పుడు టేర్ అయిపోతాయి మజిల్స్ అన్ని. యాక్టిన్ మయోసిన్ ఫైబర్స్ అని అంటారు మజిల్స్లో.
అవన్నీ యూనిట్ లెవెల్ అనమాట. ఆ ఫైబర్స్ అన్ని టేర్ అయిపోయి మళ్ళీ కొత్త మజిల్ అనేది ఫామ్ అవుతుంది దానికి. అందుకనే డైలీ ప్రతిరోజు కూడా ప్రోటీన్ ఇవ్వాలి. ప్రతిరోజు ఎవ్రీ మీల్లో ప్రోటీన్ ఉండాలన్నమాట. ఈ ప్రోటీన్ మీరు మ్యాక్రో న్యూట్రిషన్లో మూడే ఉన్నాయి: మ్యాక్రో, కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్. దీంట్లో మేజర్ అనమాట మ్యాక్రో. క్రూషియల్ ఫర్ బిల్డింగ్ అండ్ ప్రిజర్వింగ్ లీన్ మజిల్. లీన్ మజిల్ అంటే ఏంటంటే ఫ్యాట్లెస్ మజిల్. ఇది మనకి కూల్ అయింది ప్యూర్ కండ రావడానికి, బిల్డింగ్కి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్లనే వెయిట్ లాస్ కూడా ఈ ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. అట్లనే ఫుల్లర్ లంగర్, ఎక్కువ కాలం ఆకలి లేకుండా ఉండడానికి కూడా పనికొస్తుంది. చాలా మంది ఏంటంటే నేను ప్రోటీన్ తింటున్నాను కదా అనుకుంటారు, కానీ ఎప్పుడు తింటున్నాం అంటే సండే చికెన్ సార్ అంటారు. అంటే ఒకరోజు చికెన్ అని కాదు, సండే కూడా 3 పూట్ల చికెన్ ఉండదు, ఏదో ఒక పూట చికెన్ ఉంటుంది, లేదా 2 పూట్ల చికెన్ ఉంటుంది. అట్లా కాదు. లేదా 1 వీక్ ఒకసారి నాన్ వెజ్ తింటా సార్, 10 డేస్కి ఒకసారి తింటాను, నెలకు 2 సార్లు తింటాను. ఇది ప్రోటీన్ కన్జంప్షన్ సరిగా లేదనమాట. అంటే దాన్ని స్క్యూడ్ అంటారు, అంటే పర్ఫెక్ట్గా లేదనమాట, ఈక్వల్గా లేదు. యాక్చువల్గా ప్రోటీన్ కన్జంప్షన్ ఎలా తీసుకోవాలంటే మనకి ప్రతి రోజు తీసుకోవాలి, ప్రతి భోజనంలో కూడా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో 3 పూట్ల ఉండాలి. 90 గ్రామ్స్ రోజు కావాలనుకోండి ప్రోటీన్, 30 గ్రామ్స్ ప్రోటీన్ మార్నింగ్ ఉండాలి, 30 గ్రామ్స్ ప్రోటీన్ లంచ్లో ఉండాలి, 30 గ్రామ్స్ డిన్నర్లో ఉండాలి రాత్రిపూట. అట్లా ఈక్వల్ ఉండాలి. ఒక మీల్ ఎక్కువ ఉండటం, ఒక మీల్ తక్కువ ఉండటం అట్లా కూడా కాదు. అట్లా ఒక రోజు ఎక్కువ ఉండటం, ఒక రోజు తక్కువ అట్లా కూడా కాదు. అట్లా ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ అది కూల్గా కూడా మారుతుంది అనమాట ఎనర్జీ. ఓకే, కాబట్టి ఎక్కువ ఉండద్దు, తక్కువ ఉండదు. ఇక్కడే బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్లో ఉండాలన్నమాట. సో అసలు ప్రోటీన్ ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే ఇమ్యూనిటీ లెవెల్లో వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, రక్త కణాలు ఏర్పడటానికి ప్రోటీన్ కావాలి. ఈ స్కిన్ అంతా కూడా తయారయ్యేది ప్రోటీన్. కాబట్టి స్కిన్ సరిగా ఫామ్ అవ్వట్లేదు, బ్లడ్ సరిగా ఫామ్ అవ్వట్లేదు, హెయిర్ సరిగా లేదు, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది, హెయిర్ గ్రోత్ లేదు అనుకున్నప్పుడు ప్రోటీన్ షార్టేజ్ పడ్డట్టు అనమాట. రిపేర్ అండ్ రీజనరేషన్ అవ్వట్లేదు, కొత్త స్కిన్ రావట్లేదు. ఇప్పుడు ఆపరేషన్ అయింది, ఫాస్ట్గా కొత్త స్కిన్ రావాలి. అట్లా రిపేరింగ్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ హార్మోన్స్ ప్రొడక్షన్ కూడా ప్రోటీన్ కావాలి. కొంతమంది ప్రోటీన్ షార్టేజ్ పడ్డప్పుడు హార్మోన్స్ కూడా సరిగా పనిచేయవు అనమాట. అట్లనే మజిల్ బిల్డింగ్కి నో డౌట్ అబౌట్, మజిల్స్ కండలు పెరగడానికి అన్నిటికి కావాలి. గ్రోత్ కూడా కావాలి. మనకి పిల్లల హైట్ పెరగటాలన్నా కానీ, గ్రోత్ కానీ అన్నిటికి కూడా కావాలన్నమాట. స్టంటెడ్ గ్రోత్ వస్తుంది. సో ఇది ఎక్కడుంది? లీన్ మీట్, పౌల్ట్రీ, ఫిష్, చేపలు, డైరీ, ఎగ్స్, పాలు, కోడిగుడ్లు, అట్లనే సోయా ప్రోటీను, సోయా పన్నీర్, టోఫు అంటారు, లెంటిల్స్ అంటే పెసరపప్పు, కందిపప్పు, ఇట్లాంటివి, బీన్స్లో, చిక్ పీస్, బటాన్, ఇట్లాంటి వాటిలో కూడా ఉందన్నమాట. దాంతోపాటు మనం ప్రోటీన్ పౌడర్లో కూడా ఉంది, పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్. అట్లనే న్యూట్రిషన్ షేక్ మిక్స్లో కూడా ఉంది, ఫార్ములా 1 షేక్లో కూడా ఉంది. అట్లానే మనకి ప్రోటీన్ బైట్స్ అని ఉంది, ప్రోటీన్ బైట్స్లో కూడా ఉంది. ఇప్పుడు ప్రోటీన్ బైట్స్ అంటే మనకి స్నాక్ లాగా అనమాట. జస్ట్ మనకి మధ్య మధ్యలో ఆకలేసినప్పుడల్లా ఈ ప్రోటీన్ బైట్స్ తింటా ఉండొచ్చు అనమాట. రైట్. సో అట్లాగనే ఇది ఎక్కువ మోస్ట్లీ సోయా ప్రోటీన్తో తయారవుతుంది అనమాట. సోయా అంటే ఏంటంటే చాలా మందికి అవగాహన లేదు, చాలా మందికి అపోహలుగా ఉంటాయి. అందుకని సోయా గురించి చెప్తున్నాను. ఏ హై క్వాలిటీ కంప్లీట్ ప్లాంట్ ప్రోటీన్, వెరీ హై క్వాలిటీ. కంప్లీట్ అంటే అర్థం ఏం చెప్పాను అంటే మొత్తం అన్ని 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి అనమాట. వెరీ హై క్వాలిటీ ఎందుకన్నారంటే డైజెషన్ బాగా ఉంటుంది. సో మీరు చూడండి, మనకి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్లో ఇక్కడ రాసి ఉన్నాయి మొత్తం. ఈ ట్రిప్టోనిన్, థ్రియోనిన్ అండ్ ఫినలైనిన్, హిస్టిడిన్, మిథియోనైన్, లైసిన్, ల్యూసిన్, ఐసోలేసిన్, వాలిన్. ఇట్లా నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ టైరోసిన్, సెరిన్, ప్రొలిన్, గ్లైసిన్, గ్లూటామిక్ యాసిడ్, సిస్టిన్, అలనిన్ అండ్ ఆర్నిథైన్, ఆస్పర్టిక్ యాసిడ్, ఆస్పర్జిన్ అండ్ అర్జినిన్. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి అనమాట నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్లో ఈ ఉన్నాయి చూసారా, ల్యూసిన్, ఐసోల్యూసిన్, వాలిన్, ఇవన్నీ ఉన్నాయి. వీటిని బ్రాంచ్డ్ చైన్ అమైనో యాసిడ్స్, BCAAs అంటారు. బ్రాంచ్ చైన్ అమైనో యాసిడ్స్ మొత్తం 9 ఎసెన్షియల్ 35% దాకా ఉంటాయి. ఈ BCAAs ఏంటంటే ఇంకా మజిల్ ఫామ్ అవడానికి ఇంకా అనమాట బాగా వస్తుంది అనమాట. సో ఇవన్నీ మనకి సోయా ప్రోటీన్లో ఉన్నాయన్నమాట, 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఇంకోటి ఏంటంటే కొన్ని పప్పు తింటాము, లేకపోతే కొన్ని ప్రోటీన్ తింటాం కానీ డైజెస్ట్ అవ్వదు, హెవీ ఉంటుంది అనమాట. అందుకని సోయా ప్రోటీన్ ఈజీ డైజెస్టబుల్, బాగా డైజెషన్ కూడా ఈజీగా వెళ్తుంది. యూనిట్ లెవెల్లో 1 కప్పు తీసుకున్నాం అనుకోండి గింజల్లో, వీటన్నిటిలో ఎక్కువ పర్ యూనిట్లో ఎక్కువ ప్రోటీన్ ఉండేది కూడా సోయా ప్రోటీన్ అనమాట. సోయాబీన్లో చూడండి, 1 కప్పులో 29 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. అదే నట్స్లో 20 గ్రామ్సే ఉంటుంది, లెంటిన్స్లో 18 గ్రామ్స్ ఉంటుంది, బ్లాక్ బీన్స్లో 15 గ్రామ్స్ ఉన్నాయి, రాజ్మా అట్లా అంటారు కదా రాజ్మా. అట్లనే పీస్, బఠానీలో 9 గ్రామ్స్ ఉంది, క్వినోవా 8 గ్రామ్సే ఉంది. అట్లాగనే దీంట్లో సోయా ప్రోటీన్లో మనకి 1 యూనిట్ తీసుకుంటే, దాంట్లో 1 కప్లో తీసుకుంటే 37 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, 30 గ్రాములు కార్బోహైడ్రేట్స్, 20 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్, 212 గ్రామ్స్ ఆఫ్ మెగ్నీషియం అండ్ 1269 మిల్లీగ్రామ్స్ ఆఫ్ పొటాషియం. ఎన్ని ఉన్నాయి చూడండి, మొత్తం దీంట్లో అన్ని కలిసి కవర్ అయిపోయింది అనమాట. అట్లాగే దీని మీద అపోహలు ఏంటంటే సోయాలో ఈస్ట్రోజన్ ఉంది కాబట్టి ఆడవాళ్ళ లేడీ హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంది. అట్లాంటిది ఏం కాదు, రబీష్ అనమాట. ఎందుకంటే ఇది అపోహ మాత్రమే. సోయాలో మనకి ఫైటో ఈస్ట్రోజన్స్ ఉన్నాయి, అంటే ప్లాంట్ హార్మోన్స్ ఉన్నాయి. ఇవి హ్యూమన్ ఈస్ట్రోజన్స్ కాదు, ఆడవాళ్ళు ఉత్పత్తి ఈస్ట్రోజన్, దీనికి సంబంధమే లేదు అనమాట. ఈ ఫైటో ఈస్ట్రోజన్స్ ఇక్కడే లేదు, ఒక సోయాబీన్లో లేదు,
నట్స్లో కూడా ఉన్నాయి. మనం జనరల్గా నట్స్ తింటాం కదా, మనకి మనం తింటాం చూసారా, మనకి ఆల్మండ్స్ ఇట్లాంటి వాటిలో అన్నిట్లలో ఉంటుంది, బీన్స్లో ఉంటుంది, అట్లనే హోల్ గ్రెయిన్స్ దంపుడు బియ్యం ఇట్లాంటి వాటిలో కూడా ఉంటుంది, లైక్ ఫ్లాక్స్ సీడ్లో కూడా ఉంటుంది. ఇక్కడ 5-స్టోయిటోస్ట్రోజన్స్ సోయాలో ఉన్నాయి కూడా ఈక్వల్ టు దీని ఐసోఫ్లేవన్స్ అంటారు. ఈ ఐసోఫ్లేవన్స్ యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది, మీకు తెలుసు. కాబట్టి చాలా మంచిది, దీనివల్ల ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు, ఎట్లాంటి నెగిటివ్ లేదనమాట. యాక్చువల్గా సోయాలో ఉన్న 5-స్టోయిటోస్ట్రోజన్స్ ఎంత పవర్ఫుల్ అంటే ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ కూడా మనకు వస్తుంది అనమాట. చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ వచ్చింది. అట్లనే థైరాయిడ్ వాళ్ళు ఇది వాడచ్చా లేదా, మేయో క్లినిక్ అంటారు, యూఎస్లో చాలా ఫేమస్ అనమాట. వాళ్ళది అనేక స్టడీస్, వాళ్ళు ఏం చెప్పారంటే ఇంతవరకు వాడకూడదంటూ లేదు అని మాత్రం చెప్పారు. హవెవర్ దెర్ ఇస్ నో ఎవిడెన్స్. ఇప్పటి వరకు థైరాయిడ్ వాళ్ళు ఈ సోయా ప్రోటీన్ వాడకూడదు అనేది మాత్రం ఎవిడెన్స్ లేదు. దట్ పీపుల్ హూ హ్యావ్ హైపోథైరాయిడిజం షుడ్ అవాయిడ్ సోయా కంప్లీట్లీ. అంటే సోయాని పూర్తిగా మానాలని మాత్రం ఎక్కడ ఎవిడెన్స్ లేదు. ఓకే, కాబట్టి ఇదంతా ఊహాత్మక అనమాట, వాడకూడదేమో అనేది కరెక్ట్ కాదు. సో థైరాయిడ్ ఉన్నా కూడా, హైపోథైరాయిడ్ ఉన్నా కూడా సోయా ప్రోటీన్ ఇవన్నీ వాడుకోవచ్చు అనమాట. నాకు ఎక్స్పీరియన్స్ 18 years ఎక్స్పీరియన్స్ ఫీల్డ్లో. చాలా మంది థైరాయిడ్ ఉన్న వాళ్ళు, ఇంక్లూడింగ్ మా వైఫ్, థైరాయిడ్ ఉంది, లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్, దే యూజ్ హెర్బల్ లైఫ్ అండ్ సోయా ప్రోటీన్ అన్ని వాడుతూనే ఉంటారు. దే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో మన ప్లేట్లో మనకి దాదాపు ఒక 800 క్యాలరీస్ అనుకోండి మీ బిఎంఆర్లో. అంటే మీ బాడీకి కావాల్సిన క్యాలరీస్ అవుట్లో 30% ఓకే సపోజ్ టు బి ప్రోటీన్ నుంచి రావాలన్నమాట. అంటే బాడీకి ఏదైతే మనం ఆహారం తీసుకుంటారో దాంట్లో 30% ఆఫ్ ద ప్రోటీన్ షుడ్ కమ్ ఫ్రమ్ 30% ఆఫ్ క్యాలరీస్ షుడ్ కమ్ ఫ్రమ్ ప్రోటీన్. అంటే 30% క్యాలరీస్ ప్రోటీన్ నుంచి రావాలి. కానీ మన అన్ఫార్చునేట్లీ మన ప్లేట్లో రైస్ కర్రీ, రొట్టెలు, చపాతీ కర్రీ అంటాం చూస్తే దాంట్లో 30% ప్రోటీన్ రావట్లే. ఎక్కువ 80%, 90% షుగరే వస్తుంది, కార్బోహైడ్రేట్స్ వస్తుంది అనమాట. మన అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ డైట్స్ లైక్ అడిక్వేట్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్. మనకి ఇండియన్ డైట్లో మంచి క్వాలిటీ ప్రోటీన్ లేకపోతుంది అనమాట. కావాలంటే మీరు సర్వేలు చూడండి, 73% అర్బన్ రిచ్ ఇండియా ఈజ్ ప్రోటీన్ డెఫిషియెంట్. పట్టణాల్లో దాదాపు ఎక్కువ మంది అంతా ప్రోటీన్ తినట్లేదంట. మరి ఏదో డబ్బులు ఉన్నాయి, మరి ఎందుకు తీసుకోవట్లేదు అంటే 91% ఆఫ్ వెజిటేరియన్స్, 91% వెజిటేరియన్లో ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందంట. అండ్ 85% ఆఫ్ నాన్ వెజిటేరియన్స్ ఆర్ ప్రోటీన్ డెఫిషియెంట్. 85%. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అట్లాగనే మనకి 9 out of 10 ఇండియన్స్ డోంట్ కన్జ్యూమ్ అడిక్వేట్ ప్రోటీన్. 10 మందిలో 9 మంది ఇండియన్స్కి అడిక్వేట్ ప్రోటీన్ దొరకట్లేదంట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మీరు వెజిటేరియన్ అంటే నేను జనరల్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందని. ఈవెన్ నాన్ వెజ్లో ఎందుకు ఉంది, వాళ్ళు నాన్ వెజ్ తింటారు కదంటే సండే చికెన్ అని చెప్పాను, వారానికి ఒకసారి 2 సార్లు తింటారు. సో 85% నాన్ వెజిటేరియన్స్ కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందన్నమాట. అంటే లోపం ఉంది, ప్రోటీన్ లోపం ఉందన్నమాట. సో నా ఇది నేను నా ఆర్టికల్ అనమాట, నాది #magazine వచ్చింది, ప్రోటీన్ ఫర్ స్పోర్ట్స్ పీపుల్ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ప్రోటీన్ తీసుకోవాలా వద్దా అంటే ప్రోటీన్ కంపల్సరీ తీసుకోవాలని నా ఆర్టికల్ నేను ఎగ్జామిన్ చేశాను. ఎందుకంటే మనం తినే ఫుడ్లో ప్రాక్టికల్గా చూస్తే వాళ్ళకి పాపం పేరెంట్స్కి తెలుసో తెలియక సరిగా ఇవ్వరు వాళ్ళు. అందువల్ల కంపల్సరీగా ప్రోటీన్ ఇవ్వటం వల్ల సప్లిమెంట్ చాలా బెనిఫిట్ అనమాట అది, రైట్. సో LA షేప్ డైట్, డాక్టర్ డేవిడ్ హిబర్ అన్నారు మా గురువు గారు అనమాట. ఆయన ప్రొఫెసర్ అనమాట, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్లో. ఆయన ఏమంటారంటే ప్రతిరోజు ప్రతి పర్సన్కి, ఒక అడల్ట్కి, ఒక పర్సన్కి 2 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలంటారు వెయిట్ బట్టి. 1 కిలో బాడీ వెయిట్కి అతను 60 గ్రాములు ఉంటే 2 గ్రాములు, 1 కిలోకి 2 గ్రాములు అంటే 120 గ్రాములు ప్రోటీన్ తీసుకోవాలంట రోజుకి, పర్ డేకి, రైట్. అట్లా ఆడవాళ్ళు యావరేజ్గా 90 నుంచి 120 గ్రాములు తీసుకోవాలి, మగవాళ్ళలో 150 గ్రాముల నుంచి 200 గ్రాములు ప్రోటీన్ తీసుకోవాలంట. సో ఇది 2 గ్రాములు తీసుకుంటే ఇంకా మంచిది, కనీసం 1 గ్రామ్ అన్న తీసుకుంటే ఇంకా బెటర్. మినిమం కనీసం 1 గ్రామ్ తీసుకోవాలి. దాన్ని RDA అంటారు. RDA అంటే రికమెండెడ్ డైలీ డైటరీ అలవెన్స్, ODA అంటే ఆప్టిమల్ డైలీ అలవెన్స్. ODA 1 కిలో బాడీ వెయిట్కి 2 గ్రామ్స్, కనీసం 2 గ్రాములు ఉంటే బెస్ట్ అన్నమాట. బెస్ట్ అనేది ODA అంటారు. మినిమం కాల్డ్ RDA, కనీసం కమ్. ఓకే, అది 1 కిలో బాడీ వెయిట్కి 1 గ్రామ్, అంటే 60 కిలోల బాడీ ఉంటే 1 గ్రామ్ ప్రోటీన్ కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. చిల్డ్రన్లో డబుల్గా తీసుకోవాలి. చిన్న పిల్లల్లో 1 కిలో బాడీ వెయిట్కి 2 గ్రాములు తీసుకోవాలి. వై, చిల్లలు ఇట్లా ఎదుగుతారు వర్టికల్గా, అంటే హైట్ పెరుగుతారు, కానీ పెద్దవాళ్ళు ఇట్లా పెరుగుతారు. అందుకని ఇట్లా కాదు, ఇట్లా పెద్దలు ఇట్లా పెరగరు కదా, ఇట్లా పెరుగుతారు. అందుకని వాళ్ళకి మమ్మీ అనేవాళ్ళు హస్బెండ్కి ఎక్కువ చికెన్ పెట్టాలా, లేకపోతే పిల్లలకి ఎక్కువ చికెన్ పెట్టాలా అంటే పిల్లలకి ఎక్కువ చికెన్ పెట్టాలన్నమాట. 1 కిలో 20 కిలోలు అనుకోండి అబ్బాయి, ఓకే, కొడుకున్నాడు, ఒక 20 కిలోలకి ఎంత ఇవ్వాలి, 40 గ్రాములు ఇవ్వాలి ప్రోటీన్. ఇది పిల్లలకి. హస్బెండ్ 60 కిలోలు అనుకోండి బరువు, 60, కనీసం 60 గ్రాములు ప్రోటీన్ ఇవ్వాలి. ఓకే, అంటే హస్బెండ్కి ఇచ్చే చికెన్ ఓకే, బట్ డబుల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే 60 + 60 120 ఓకే. కాబట్టి పిల్లలకి ఏం చేస్తాం అంటే చిన్న పొట్ట కదా అని తల్లి తగ్గిస్తూ ఉంటుంది. యాక్చువల్గా పిల్లలకి గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్కి 1 కిలో బాడీ వెయిట్కి 1.5 గ్రామ్ ప్రోటీన్ ఇవ్వాలి పిల్లలకి. ఓకే, అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి. అంటే ఒక అడల్ట్ అంటే 60 కిలోలు ఉంటే 60 గ్రాములు,
ప్లస్ 30 గ్రాములు బేబీ గురించి 30 గ్రామ్స్, ఎందుకంటే ఎదుగుతున్నారు, వాళ్ళకి ఎక్కువ ప్రోటీన్ కావాలి, కండ ఏర్పడాలి, మజిల్ ఫామ్ అవ్వాలి కదా, అట్లా అనమాట. సో మీకు ఇక్కడ ఒక చార్ట్ ఉంది, హైట్ వెయిట్ని బట్టి బిఎంఐని బట్టి ఎంత తీసుకోవాలనేది, రైట్. సో మగవాళ్ళు ఆడవాళ్ళు ప్రోటీన్ ఫ్యాక్టర్ అంటారు. సో మీకు కింద చెప్పిన బై అండ్ లార్జ్ సేమ్ లాజిక్లో వస్తుందన్నమాట. సో ప్రోటీన్ తీసుకోవటం వల్ల ఆకలేదు, ప్లస్ మజిల్స్ ఫామ్ అవుతుంది. ఇదే కాకుండా డయాబెటిక్ వాళ్ళకి కూడా మంచిది, ప్లస్ వెయిట్ లాస్ కూడా మంచిది అనమాట. బెస్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా మనకు వస్తుంది. మనం ఇడ్లీ వడ దోశ ఈ టైప్ తిన్నాం అనుకోండి, మన బ్రేక్ఫాస్ట్లో మన రైస్ కానీ పోహా ఇట్లాంటి ఓట్స్ ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ కింద వస్తుంది, మిల్లెట్స్ కూడా కార్బోహైడ్రేట్స్ కింద వస్తుంది. ఇవి తీసుకున్నాం అనుకోండి, షుగర్ లెవెల్ పెరుగుతుంది బ్లడ్ లోపల, దాంట్లో ఇన్సులిన్ లెవెల్ కూడా పెరుగుతుంది అనమాట. ఇన్సులిన్ పెరిగే కొద్ది మళ్ళీ దాని ఎనర్జీ అంతా కూడా కూల్ అని మారుతుంటాం. అందుకని ఎక్కువ షుగర్ తీసుకునే కొద్ది ఎక్కువ ఫ్యాట్ ఫామ్ అవుతుంది అనమాట. ఆకలిస్తూ ఉంటుంది, మళ్ళీ తింటూ ఉంటాయి, సైకిల్స్ నడుస్తూ ఉంటాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. నేను బ్రేక్ఫాస్ట్ మానేసాను అనుకోండి, స్కిప్ చేశాను, అప్పుడు అదే సైకిల్ కొంచెం ముందు నుంచి కాకుండా కొంచెం లేట్గా స్టార్ట్ అవుతాయి, బట్ సేమ్ సైకిల్స్ ఉంటాయి. అదే మీరు ఫుడ్ని మనకి ప్రోటీన్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం అనుకోండి, బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ షుగర్ తక్కువ ఉండి ఎక్కువ ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్, విటమిన్స్, మినరల్స్ అవి ఉన్నాయి అనుకోండి, ఈ ఇన్సులిన్ అటాక్ రాదు. దాన్నే గుడ్ బ్రేక్ఫాస్ట్ అంటారు అనమాట, హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇది ప్రోటీన్ బేస్డ్ బట్ బ్యాలెన్స్డ్ ఉండాలన్నమాట, విటమిన్స్, మినరల్స్ సమతుల్యం, క్యాలరీస్ తక్కువ ఉంటే బెస్ట్ బ్రేక్ఫాస్ట్. మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అవార్డులు వచ్చినాయి. ప్లస్ దీంట్లో ఇంకోటి ప్రోటీన్ టైం రిలీజ్ ప్రొఫైల్ అని ఉంది చూసారు ఈ చార్ట్. ఈ చార్ట్లో మనకి అమైనో యాసిడ్స్ అవైలబిలిటీ బ్లడ్లో రావాలి, ప్లస్ ఎన్ని గంటలు ఆకలి లేకుండా ఉంటుంది అనేది ఉందన్నమాట. దీంట్లో వే ప్రోటీన్ అంటే మన పాల ప్రోటీన్ అనమాట, కెసిన్ అనగానే పాలలోంచి తీసుకున్న ప్రోటీన్. సో దాంట్లో మనకి సోయా అంటే సోయా నుంచి తీసుకున్న ప్రోటీన్. సోయా ప్రోటీన్ అనేది స్లోగా అబ్జర్వ్ అవుతుంది, అంటే ఎక్కువసేపు ఆకలి లేకుండా చూసేది సోయా ప్రోటీన్. కానీ వే ప్రోటీన్ అండ్ కెసిన్ ప్రోటీన్ ఏం చేస్తాయంటే వెంటనే బ్లడ్లోకి వెళ్ళిపోతాయి, వెంటనే మీరు రెడ్ కలర్ చూడొచ్చు, మీరు వెంటనే అబ్జర్వ్ అవుతాయి, వెంటనే మళ్ళీ ఆకలిస్తూనే ఉంటుంది. కాబట్టి జిమ్లో వాడతారు చూసారా వే ప్రోటీన్స్ ఇట్లాంటివన్నీ, కెసిన్ ఇవన్నీ కూడా వెంటనే ఆకలిస్తుంది, కాబట్టి మీల్ రిప్లేస్మెంట్గా పనికిరాదు, జస్ట్ సప్లిమెంట్గా పనికి వస్తుంది అంతే. వేరే యాజ్ బ్లెండ్ అని చూసారా, మీకు ఆరెంజ్ కలర్ చూడొచ్చు మీరు, ఆ ఆరెంజ్ కలర్లో ఎక్కువసేపు ఉంది, అంటే మన సోయా ప్రోటీన్ స్లోగా ఫామ్ అయ్యే సోయా ప్రోటీన్, ఫాస్ట్గా అబ్జర్వ్ అయ్యే కెసిన్ కానీ లేకపోతే వే ప్రోటీన్ కానీ బ్లెండ్ చేశారనుకోండి, అంటే ఎక్కువసేపు ఆకలి లేకుండా చూస్తుంది అనమాట. రెండు కలిసి ఉంది దాంట్లో, షార్ట్గా వెంటనే ఆకలి లేకుండా ఉండేది వే ప్రోటీన్, పాలు ఉండే ప్రోటీన్, అట్లా లాంగ్ టర్మ్ ఉండేది. సో అక్కడ రెండు కలిసి ఉండటం వల్ల మనకు ఆకలి లేకుండా ఉంటుంది, దట్ కాల్డ్ మీల్ రిప్లేస్మెంట్ టెక్నాలజీ అనమాట. ఎగ్జాక్ట్లీ అది మన దగ్గర ఉంది, అని అంటే ఇది హెల్దీ మీల్గా కన్సిడర్ చేస్తారు. మీల్ అంటే భోజనం, 3-4 గంటలు ఆకలి లేకుండా ఉండడానికి పనికి వస్తుంది అనమాట. దీనికి అనేక అవార్డు కూడా వచ్చాయి, మీకు వెళ్ళే కొంచెం తెలుస్తుంది అనమాట, బెస్ట్ బ్రేక్ఫాస్ట్. అదే మనకి ఒక కిలో బాడీ వెయిట్కి ఎంత కావాలనుకున్నాం మనం, గుర్తుందా, 1 గ్రామ్ కావాలి, అంటే 60 కిలోస్ అనేది యావరేజ్ పర్సన్ అనుకుంటే 60 గ్రాముల ప్రోటీన్ కావాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ జొన్నలు, వీటు, గోధుమలు, పెసరపప్పు, గ్రీన్ గ్రాము, కౌ పాలు అంటే ఆవు పాలు, బటర్ మిల్క్లో ఎంత ప్రోటీన్ ఉందో ఒక చార్ట్ ఉంది. 100 గ్రామ్స్ తీసుకుంటే ఎంతెంత క్యాలరీస్ ప్రోటీన్ తెలిసింది. దీన్ని నేను ఎక్స్ట్రా పొలట్ చేసుకొని 60 గ్రాముల ప్రోటీన్ రావాలంటే ఎంత కిలోలు తీసుకోవాలి, ఎంత బరువును తీసుకోవాలనుకుంటే రోజుకి 1/2 కిలో జొన్నలు తినాలి, 600 గ్రాములు 60 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలంటే 600 గ్రాములు అంటే 1/2 కిలో పైన గోధుమ రొట్టె తినాలి, ఓకే. అట్లనే 1/2 కిలో పెసరపప్పు తినాలి, ఓకే. జస్ట్ 60 గ్రాముల ప్రోటీన్ రావాలంటే 2 లీటర్ల కవ్వు పాలు తాగాలి, లేదా 1/2 కిలో చీజ్ తినాలి. దీనివల్ల ఏమవుతుంది, క్యాలరీస్ కూడా ఉంటాయి, మళ్ళీ మనకి అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి, అందుకనే ఇంత తినలేము కూడా, ప్లస్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. దాని బదులు ఇదే మన షేక్ ఉంటే సరిపోతుంది కదా. దీని బదులు ఎట్లా తింటే పోనీ, ఇది కేఎఫ్సి లాగా బాగా ఫ్రై చేసినవి ఉన్నాయి అనుకోండి, చికెన్ ఇట్లా, దీంట్లో ఏముంది, మళ్ళీ హై ఫ్యాట్ ఉంది, హై క్యాలరీస్ ఉన్నాయి, బ్యాలెన్స్డ్ లేదు. కాబట్టి మన గోల్ ఏంది, బ్యాలెన్స్ ఉండాలి, ప్రోటీన్ క్వాలిటీ ఉండాలి, తక్కువ క్యాలరీస్ ఉండాలి, వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఒక సర్వింగ్ చికెన్ థై తీసుకొని మన పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే, మన పర్సనలైజ్ ప్రోటీన్ వెజిటేరియన్ సోర్స్ కదా, నాన్ వెజ్ సోర్స్ కన్నా 27% మోర్ ప్రోటీన్ ఉంది. కాబట్టి ప్రోటీన్ వైజ్ మంది ఉంది, హై క్వాలిటీ ఉంది, అబ్జార్ప్షన్ ఉంది, కాబట్టి నాన్ వెజ్ లాగా మనకి ఏం ప్రాబ్లం లేదు. కొంతమంది వెజిటేరియన్ ఎవ్రీబడి కెన్ తీసుకోవచ్చు, నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చు, బట్ వెజిటేరియన్ కూడా తీసుకోవచ్చు, ఎవ్రీబడి కెన్ డూ ఇట్. దీన్ని ప్రోటీన్ పౌడర్ని వేడి కూడా చేయొచ్చు, కాబట్టి పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్ని ఇడ్లీ పిండిలో మన బ్యాటర్లో చేసుకోవచ్చు, దోశ పిండిలో కలుపుకోవచ్చు ప్రోటీన్ని, అట్లనే కేక్స్ తయారు చేయడంలో చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్స్ట్రాగా మనకి వెళ్తుంది అనమాట, మనకి షేక్స్ లోట్లో. ఈ వేగన్ రేంజ్ అంటే వెజిటేరియన్ సోర్స్ అనమాట, దీంట్లో ఏది నాన్ వెజ్ సోర్స్ లేదు, కాబట్టి ఎవ్రీబడి కెన్ యూజ్ ఇట్, రైట్. అట్లనే కొంతమంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ చికెన్ బెటరా లేకపోతే మటన్ బెటరా, రెడ్ మీట్ బెటరా, వైట్ మీట్ బెటరా అంటారు. నా ఉద్దేశంలో రెండు ఓకే, బట్ చూడాల్సింది ఏంటంటే దాంట్లో లీన్ మీట్ ఎక్కడ ఉందని చూడాలి. లీన్ అంటే ఏంటంటే లీన్ కట్, మటన్ అయినా చికెన్ అయినా సరే ఫ్యాట్ ఉండకూడదు, అంటే స్కిన్ లెస్ ఉండాలి,
ప్లస్ దాంట్లో ఇప్పుడు చికెన్ థైలో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, చికెన్ బ్రెస్ట్లో తక్కువ ఫ్యాట్ ఉంటుంది, అట్లాగనే జంతువు సైజ్ పెరిగేకుండా ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. సో కాబట్టి ఈవెన్ మటన్లో అయినా సరే దాంట్లో లీన్ మీట్ తీసుకోవాలి. లీన్ మీట్ అంటే ఫ్యాట్లెస్ మీట్ ఫస్ట్ పాయింట్. రెండవది అది దేంతో ఎక్కడ పెంచారని చూసుకోవాలన్నమాట. అది పెంచేది ఫామ్ ఫెడ్డా లేకపోతే గ్రాస్ ఫెడ్ అని. గ్రాస్ ఫెడ్ అంటే ఏంటంటే గడ్డి తిని బయట తిని న్యాచురల్ సోర్స్గా పెంచారనమాట. అదే ఫామ్లో పెంచినప్పుడు ఏమవుతుందంటే కోళ్ల ఫారంలో కానీ లేకపోతే ఈ గేదెల్ని వాటిలో పెంచారనుకోండి, మనకి గోడ్స్ ఇట్లాంటివి అవి కదలకుండా ఉంటాయి అనమాట. దానివల్ల ఫ్యాట్ ఎక్కువ పెరుగుతుంది. ప్లస్ వాటిల్లో కెమికల్స్ ఇంజెక్షన్స్ ఎక్కువ వేస్తారు ఫాస్ట్గా పెరగడానికి. కాబట్టి న్యాచురల్ ఎన్వైరన్మెంట్లో నాటుకోడి అంటారు చూసారు, ఆ టైప్ కానీ లేకపోతే జనరల్గా న్యాచురల్గా పెంచిన వాటిల్లో ఆ ఫామ్ ఫెడ్ కాకుండా, ఫామ్లో కాకుండా న్యాచురల్గా గ్రాస్ ఫెడ్ ఇట్లాంటివి అంటే ఓకే అనమాట. కాబట్టి అట్లా తీసుకొని చూసుకోండి. కాబట్టి మనకి నాన్ వెజ్ తీసుకున్న దానికన్నా వెజిటేరియన్ సోర్స్ తీసుకుంటే చాలా బెటర్ అని చెప్తున్నారు. దీనివల్ల మనకి కెమికల్స్ అవన్నీ లెడ్, మెర్క్యూరీ, కాల్షియం ఇట్లాంటి కాడ్మియం ఇట్లాంటివి రావన్నమాట. కాబట్టి వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ మోర్ బెటర్ దాన్ ద నాన్ వెజ్ అని. దీనివల్ల వేరే బ్యాడ్ హార్మోన్స్ ఇవన్నీ కూడా ఇంటర్ఫియర్ కూడా రాకుండా అనమాట, హార్మోన్స్ డిస్టర్బ్ రాకుండా. ప్లస్ కొంచెం చోట నాన్ వెజ్ సరిగ్గా కుక్ చేయనప్పుడు కూడా బ్యాక్టీరియాలు, బ్యాడ్ బ్యాక్టీరియా ఇట్లాంటివన్నీ వస్తాయి అనమాట. కాబట్టి వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఫార్ బెటర్ దాన్ నాన్ వెజిటేరియన్ సోర్స్. అట్లని చెప్పేసి నాన్ వెజ్ మానాల్సిన అవసరం లేదు, మీకు నచ్చిందంటే. బట్ ప్రాపర్ కుకింగ్, ప్రాపర్ ఇందాక చెప్పినట్టుగా లీన్ కట్ ఇవన్నీ తీసుకోవాలన్నమాట. సో దేంట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంది సార్ అని దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, యూనిట్ లెవెల్ ఎంత ఉందనేది. సో మనకి ప్రోటీన్ సోర్స్లు ఇవన్నీ ప్రోటీన్స్ అండి. ఇక్కడ చూసారుగా బీన్స్, దాల్స్, మన షేక్లో కూడా ప్రోటీన్ ఉంది, ఎగ్ వైట్లో ఉంది, ఆల్ దిస్ ఎగ్ ఎల్లో వీటన్నిటిలో ప్రోటీన్ ఉంది, రాజ్మా, చోలే అన్నిట్లలో ఉంది. కానీ మనకి డ్రై ఫిష్ ఇట్లాంటి చోట్ల లీన్ వీటి మనకి కొన్ని నట్స్, సీడ్స్, చికెన్ ఇట్లా తీసుకోవచ్చు. మన హెర్బల్ లైఫ్ 24 కూడా ఉంది, మన రీబిల్డ్ స్ట్రెంగ్త్లో ఉంది, ఫార్ములా ఉంది దీంట్లో. సో మిల్లెట్స్ గురించి వద్దాం. చాలా మంది నవేడేస్ మిల్లెట్స్ అంటున్నారు. మిల్లెట్స్ దేని కింద వస్తుంది అంటే ప్రోటీన్ కింద వస్తుందా? కాదు, కార్బోహైడ్రేట్స్ కింద. మీరు చూడొచ్చు 100 గ్రాములు దాంట్లో మిల్లెట్స్లో ఎక్కువ 7-8 గ్రామ్స్ 10 గ్రామ్స్ లోపే ఉంది. కాబట్టి ఇవి కూడా కార్బోహైడ్రేట్స్. చూడండి, కార్బోహైడ్రేట్స్ 60-70% ఉన్నాయి దాంట్లో కార్బోహైడ్రేట్స్. కాబట్టి మిల్లెట్స్ కూడా కార్బోహైడ్రేట్స్ కిందే వస్తుంది. పోనీ క్యాలరీస్ చాలా తక్కువ ఉన్నాయి సార్, మరీ తక్కువ ఏం లేదు, 300-400 క్యాలరీస్ మామూలుగానే ఉంది. కానీ మిగతా దానికన్నా కొంచెం బెటర్, ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది, పీచ్ పదార్థం, కొన్ని ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి. అయితే మిల్లెట్స్ వడలాగా తినొచ్చా? మిల్లెట్స్ మళ్ళీ ఆయిల్లో ముంచేసాం. సో కాబట్టి కుకింగ్ స్టైల్ని బట్టి కూడా క్యాలరీస్ మారుతుంటాయి అనమాట. కాబట్టి మిల్లెట్స్ తినచ్చు కాదంటే, దాంతోపాటు మనకి దాన్ని ఏ కుకింగ్ చేశారు, ఎలా తిన్నారు అది కూడా చూసుకోవాలన్నమాట. బట్ అవి కూడా కార్బోహైడ్రేట్స్, రైస్ లాంటిదే అనమాట ఆల్మోస్ట్. కాదంటే కొంచెం బెటర్ దాన్ వైట్ రైస్ అనమాట. అట్లనే సోయా అనగానే అందరికి ప్రోటీన్ ఉంటుంది అనుకుంటారు, అది కరెక్ట్ కాదు. సోయాలో ఏ సోర్స్ నుంచి తీసుకున్నారని కూడా ఇంపార్టెంట్. ఏ సోర్స్ అంటే సోయా ఆయిల్ అని తీసుకున్నారు అనుకోండి, పేరుకి సోయా ఉంది కానీ యాక్చువల్ ఆయిల్లో 0% ప్రోటీన్ అనమాట, ప్రోటీన్ అసలు లేదు. సోయా పాలు 4%. మరి బయట సోయా మిల్క్ దొరుకుతుంది సార్ అంటే, సోయా మిల్క్ దొరుకుతుంది కానీ ఫోర్టిఫైడ్ అనమాట, అంటే బయట నుంచి కెమికల్స్ యాడ్ చేస్తూ ఉంటారు ఆర్టిఫిషియల్గా. కాబట్టి అందుకే మేము సోయా పాలను ఎక్కువ రికమెండ్ చేయము, ఎందుకంటే అసలు సోయా పాలు కాదనమాట. దాన్ని ఇప్పుడు పాలనే పదం తీసేస్తున్నారు సోయా మిల్క్లో. ఓకే, సో కాబట్టి అది సోయా ప్రోటీన్, సోయా మిల్క్ అనేది ఇస్ నాట్ ఏ గుడ్ ఐడియా. సో సోయా సోయా పన్నీర్ని టోఫు అంటారు, 8% ప్రోటీనే ఉంది. సోయా పిండి పట్టిస్తే 50% సోయా ఉంటుంది దాంట్లో, మిగతా 50% వేస్ట్ అవుతుంది. సోయా సాస్ లాగా ఉంది, కాన్సన్ట్రేట్ 70% ప్రోటీన్ ఉంది. దానికన్నా బెస్ట్ సోయా ఐసోలేట్ రూపంలో ఇండస్ట్రియల్గా తీస్తారు, 90% ప్రోటీన్ దాంట్లో ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ మన షేక్స్లో ఆ సోయా ఐసోలేట్ రూపంలో ఉంటుంది. మీకు 1.7 బిలియన్ సర్వింగ్స్ అది 2019 వరల్డ్ వైడ్. కాబట్టి ఇవన్నీ దీంట్లో ఉందన్నమాట. బెస్ట్ క్వాలిటీ, క్వాలిటీ ప్రోటీన్ ఉంది. ఈ పోర్షన్ కంట్రోల్డ్, ఎసెన్షియల్ విటమిన్స్, మినరల్స్, అట్లానే వెయిట్ మెయింటెనెన్స్, తగ్గడానికి, పెరగకుండా ఉండడానికి, వీటన్నిటి కూడా బాగా పనికొస్తుంది. ఇవన్నీ న్యూట్రిషన్ డెన్స్ అండ్ లిమిటెడ్ క్యాలరీస్ అనమాట. మీకు కిందకు ఆల్రెడీ చూపించాను, సోయా మిల్క్లో, సోయా ఆయిల్, సోయా టోఫు వీటిల్లో ఎంతెంత మీకు ప్రోటీన్ సోర్స్ ఉందని. దీంట్లో ఇంకొక రేషియో ఏంటంటే పీడీకాస్ రేషియో అంటారు. పీడీకాస్ అంటే ప్రోటీన్ డైజెస్టబిలిటీ కరెక్టెడ్ అమైనో యాసిడ్ స్కోర్. అది 1 ఉందంటే బెస్ట్ అనమాట. అట్లానే దాని మీద కొత్తగా ఇంకొక రేషియో కూడా వచ్చింది, కాల్డ్ స్కోర్ అనమాట, డియాస్ అని, అంటే డైజెస్టబిలిటీ ఇండిస్పెన్సిబుల్ అమైనో యాసిడ్ స్కోర్. ఈ రెండిట్లో కూడా సోయా ప్రోటీన్ ఐసోలేట్ ది బెస్ట్ #1 ర్యాంకింగ్ వచ్చిందనమాట. ఈ డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే అబ్జార్ప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బాడీ పీల్చుకోవటంలో #1 స్కోర్, హైయెస్ట్ స్కోర్ సోయా ప్రోటీన్ ఐసోలేట్ కొన్ని మిగతా వాటితో పోలిస్తే. వై? బికాజ్ మనకి కొన్ని చోట్ల మనకి ఆపరేషన్ అయిందనుకోండి, ఆ తిన్న ఫుడ్ అంతా అబ్జర్వ్ అవ్వదు, కొంతనే ఫాస్ట్గా రికవర్ అవ్వాలి. ఐ ఆపరేషన్ అయింది, మామూలుగా అయితే వాళ్ళు 3 నెలలు రెస్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇది తీసుకుంటే 1 మంత్లో రికవర్ అవ్వచ్చు. అంటే క్వాలిటీ ఆఫ్ ద ప్రోటీన్ బట్టి ఫాస్ట్గా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇట్లనే కాదు. అందుకని పీడీకాస్ డియాస్ రేషియోలో ఈ సోయా ప్రోటీన్కి చాలా ఎక్కువ ఉంది.
అట్టని ఎగ్గు మిల్క్ వీటిలో చూడండి, ఇక్కడ రేషియో కనిపిస్తుంది డియాస్లో. మిల్క్లో కూడా కొంచెం బెటర్ ఉంది, ఎగ్లో కూడా కొంచెం బెటర్ ఉంది. ఓకే, సోయా ప్రోటీన్ వీటిలో ఎక్కువ ఉందన్నమాట రేషియో, అబ్జార్ప్షన్ రేషియో. ఇవి దీని మీద మనకి మిల్క్ ప్రోటీన్తో బేస్డ్ ఉంది. మన దగ్గర H24 రీబిల్డ్ స్ట్రెంగ్త్ ఉంది. ఓకే, రీబిల్డ్ స్ట్రెంగ్త్ ఏంటంటే దీంట్లో మిల్క్ ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కెసిన్ ఎక్కువ ఉంది, అట్లానే వే ఉంది. ఈ మిల్క్ ప్రోటీన్ అన్నాను కదా, బట్ వీటిలో ఏంటి ప్రాబ్లం, ఇవి మీల్ రిప్లేస్మెంట్ కాదు, సప్లిమెంట్ లాగా అనమాట. ఎందుకంటే వెంటనే హాఫ్ అన్ అవర్లో ఆకలేస్తుంది, మళ్ళీ తీసుకోగానే కొంతకాలం ఉంటుంది, మళ్ళీ ఆకలేస్తూనే ఉంటుంది. కానీ 24 grams ఆఫ్ ప్రోటీన్ ఉంది పర్ సర్వింగ్, 24 grams ఆఫ్ ప్రోటీన్. ప్లస్ దీంతో పాటు BCAAs ఉన్నాయి, బ్రాంచ్ చైన్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఆ ప్రోటీన్ కార్బోహైడ్రేట్ రేషియో కూడా 1.5:1 రేషియో ఉంది. దీనివల్ల స్పోర్ట్స్ రేంజ్లో బాగా పనికొస్తుంది. దీంట్లో పాటు మనకి మీకు L-గ్లూటామిన్ ఉంది, దీనివల్ల మజిల్ రికవరీకి బాగా ఫాస్ట్గా వస్తుంది అనమాట. సో కాబట్టి ఈ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి స్పోర్ట్స్ రేంజ్లో ప్రోటీన్ మనకి H24 రీబిల్డ్ స్ట్రెంగ్త్ ఎక్సలెంట్ అనమాట. సో మీరు ఇక్కడ చూసారు సోయా ప్రోటీన్, ఎగ్ వైట్, మిల్క్ ప్రోటీన్ మూడిట్లో పీడీకాస్ వైజ్ ఒకటే ఉంది రేషియో. పీడీకాస్ అంటే ప్రోటీన్ డైజెస్టిబుల్ కరెక్టెడ్ అమైనో యాసిడ్ స్కోర్ 1 అంటే బెస్ట్ ప్రోటీన్ సరిపోయినాం కదా. కాబట్టి మనకి ఈ మూడిట్లో బెస్ట్ అనమాట, ఎగ్ వైట్స్, సోయా ప్రోటీన్, మిల్క్ ప్రోటీన్. ఓకే, సో వే కానీ క్యాసిన్ ఇవి ఉన్నదంటే మీకు సేఫ్ అనమాట. ఓకే, సో ఇది మన హెర్బల్ లైఫ్లో అవి తీసుకుంటుంది, ప్లస్ డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ బ్యాలెన్స్ డైట్, క్యాలరీస్ అని చూసుకుంటుంది. అందుకనే మనది ప్రపంచంలో #1 బ్రాండ్ అనమాట. దేంట్లో మీల్ రిప్లేస్మెంట్ అండ్ ప్రోటీన్ సప్లిమెంట్స్ రెండు కలిపి #1 బ్రాండ్. ప్రపంచం మొత్తంలో మనకి అవార్డు ఉందన్నమాట, రేటింగ్ ఉంది. అవార్డు విన్నింగ్ ప్రొడక్ట్స్, అవార్డు ఇవన్నీ కూడా హై క్వాలిటీ అవార్డు విన్నింగ్ ప్రొడక్ట్స్, నాట్ చిల్లర క్వాలిటీ, లోకల్ క్వాలిటీ కాదు, చాలా హై క్వాలిటీ. బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అవార్డు కూడా వచ్చింది, బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అవార్డ్స్. అండ్ #1 బ్రాండ్ ఇన్ వెయిట్ మేనేజ్మెంట్. మీరు వెయిట్ మేనేజ్మెంట్లో చాలా లోకల్ చిల్లర కంపెనీస్ చాలా ఉంటాయి, కొన్ని ఒబేసిటీ క్లినిక్స్ ఉంటాయి, వీటన్నిటితో బీట్ చేసింది అనమాట. #1 బ్రాండ్, ప్రపంచం మొత్తంలో #1 బ్రాండ్ ఏంటంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. కాబట్టి మీరు కళ్ళు మూసుకొని దిగిపోవచ్చు. దీంట్లో సైంటిఫిక్ బేసిస్ ఆల్మోస్ట్ ఒక 50 సంవత్సరాల నుంచి ప్రూవెన్ అనమాట. మీరు చాలా రీసెర్చ్ ఆర్టికల్స్ ఉన్నాయి. దీంట్లో ఒక్కొక్కటి 100 రకాల టెస్ట్ చేసిన తర్వాత బయటకు 100లో ఉంటుంది. దీన్ని సీడ్ టు ఫీడ్ అంటారు. అంటే ప్లాంట్ నుంచి, మొక్క నుంచి, పొలంలో నుంచి నోట్లోకి రావడానికి ఒక షేక్, ఫార్ములా 1 న్యూట్రి షేక్ 380 టెస్టులు చేసిన తర్వాత బయటకు వస్తుంది, మన నోట్లోకి వస్తుంది. మల్టీవిటమిన్ 470 టెస్టులు చేసిన తర్వాత మన నోట్లోకి వెళ్తుంది. హెర్బల్ టీ కాన్సా ఫ్రెష్ అనేది అప్రాక్సిమేట్లీ 120 టెస్టులు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. దే ఆర్ ఆల్సో టెస్ట్ ఫర్ లో గ్లైసెమిక్ ఇండెక్స్. షుగర్ లెవెల్ చాలా తక్కువ ఉంటాయి. గ్లైసెమిక్ అంటే షుగర్ అనమాట. ఇండెక్స్ చాలా 0 to 100 లెవెల్లో ఇది చాలా తక్కువ అనమాట ఫార్ములా 1. సో దీనికి అసలు లోగో కూడా ఉంది, స్టాంప్ ఉంది చూడండి, 15 to 20 లోపే ఉంటుంది. అంటే వెరీ గుడ్ ఫర్ డయాబెటిక్ పీపుల్, వెయిట్ లాస్లో అన్నిటికీ చాలా మంచిది అనమాట. డయాబెటిక్ ఎనీబడి కెన్ యూజ్ ఇట్. 300+ స్టాఫ్ సైంటిస్ట్ ఉన్నారు, 50 మంది పైగా PhDs ఉన్నారు. FSSA అప్రూవ్డ్, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఫాలో అవుతున్నారు. అండ్ ఎన్ని వందల, కొన్ని మిలియన్స్ షేక్స్ వెళ్ళిపోతున్నాయి, 77 మిలియన్. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అట్లనే మన భోజనంలో ఇంత బ్యాలెన్స్ లేదని చెప్పుకున్నాం. మన భోజనం ఏంటంటే 953 అంటే అప్రాక్సిమేట్లీ 1000 క్యాలరీస్ ఉంటుంది ఒక లంచ్ కానీ డిన్నర్ కానీ చేస్తే. ఇది మామూలు తింటే మళ్ళీ కొంచెం హెవీగా లాగిస్తామంటే మళ్ళీ ఎక్కువ ఉంటాయి, 1500 క్యాలరీస్ దాకా వెళ్తాయి. ఇక్కడ జస్ట్ 200 క్యాలరీస్లో వస్తుంది. క్యాలరీస్ తక్కువ ఉన్నాయి మన దాంట్లో, ఇక్కడ క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మనకి న్యూట్రిషన్ తక్కువ ఉంది మన తినే ఫుడ్లో. ఈ షేక్లలో న్యూట్రిషన్ డెన్సిటీ ఎక్కువ ఉంది. ఓకే, కాబట్టి న్యూట్రిషన్ డెన్సిటీ ప్లస్ క్యాలరీ డెన్సిటీ ఈ రెండిట్లో మంది పర్ఫెక్ట్ అనమాట కంపేర్ చేసుకున్నప్పుడు. కానీ ప్రైస్ వైజ్ సేమ్ ఉంది చూడండి. ఇంత న్యూట్రిషన్ రావాలంటే కాస్ట్ పెట్టాలి కదా, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్. కాబట్టి సేమ్ మనీ బట్ డిఫరెంట్ స్టైల్. మనీ అక్కడ పెట్టుకుని ఇక్కడ పెట్టుకుంటే చాలు. మనం కారం, పసుపు, ఉల్లిపాయలు, చింతపండు అవన్నీ లెక్కేయం. మనం ఒక క్యాటరింగ్ వాడేస్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఆ డబ్బులు కానీ చీప్ అనమాట. ఇది మీరు పెట్టుకుంటే ఇంకా కాస్ట్ తక్కువ అన్నట్టు. సో మన దగ్గర పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్ ఉంది, ప్రోటీన్ బైట్స్ ఉన్నాయి, రీబిల్డ్ స్ట్రెంగ్త్ చూసారు. దీంతో పాటు కొత్త ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే మనకి స్కిన్ మధ్యలో, స్కిన్ టు మనకి ఎపిడెర్మిస్, డెర్మిస్ అంటారు కదా, మధ్యలో ఇక్కడ ఉంది కొలాజన్ అనేది కనెక్టింగ్ టిష్యూ ఉంటుంది అనమాట. ఈ కనెక్టింగ్ టిష్యూ ఇది ఏజ్ పెరిగేకుండా తగ్గిపోతూ ఉంటుంది. మీరు అక్కడ పిక్చర్లో చూడొచ్చు మీరు. దానివల్ల వీక్ అయిపోతూ ఉంటుంది, మొక్క అంతా ముడతలు పడుతూ ఉంటే వీక్ అయిపోతావు. చిన్నపిల్లల ఎంగేలో ఉంటుంది కొలాజన్, బట్ ఏజ్ పెరిగేకుంది తగ్గిపోతుంది అనమాట. ఇది బాడీ వెయిట్లో మనకి హ్యూమన్ ప్రోటీన్లో 30% కొలాజనే ఉంటుంది, కనెక్టింగ్ టిష్యూ 30%. అట్లాగా మొత్తం స్కిన్లో 75% ఉంటుంది. ఓకే, ఒక స్కిన్లోనే ఉండదు, ఇది మజిల్స్ లో 6% కొలాజన్ ఉంటుంది. ఈ లిగమెంట్స్ టేర్ అయిపోయింది, టెండాన్స్ ఉంటుంది, 80% లిగమెంట్స్ కొలాజన్ ఉంటుంది, 90% టెండాన్స్ లో కొలాజన్ ఉంటుంది. 67% కార్టిలేజ్ అరిగిపోయింది అంటారు కదా, మధ్యలో బోన్స్ మధ్యలో కార్టిలేజ్ అరిగిపోయింది, మళ్ళీ రీప్లేస్ చేయాలంటారు. ఇది ఇవ్వటం వల్ల మనకి మళ్ళీ కార్టిలేజ్ కి స్ట్రెంగ్త్ అవుతుంది అన్నమాట. 30% బోన్స్ లో కొలాజన్ ఉంటుంది, 75% స్కిన్, మీకు అలా చెప్పాను. సో కొలాజన్ అనేది కనెక్టింగ్ టిష్యూ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ ప్రోటీన్ పర్టికులర్ కొలాజన్ తగ్గిందో
మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎక్కడ కొలాజన్ ఉంటే ఏమవుతుంది, బెటర్ స్కిన్ ఉంటుంది, స్కిన్ బాగుంటుంది, టోనింగ్ బాగుంటుంది, ఫామ్గా ఉంటుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, మజిల్ గ్రోత్ బాగుంటుంది, అట్లా జాయింట్ పెయిన్స్ రాకుండా ఉంటుంది, డైజెస్టివ్ ట్రాక్ట్ చాలా మంచి డైజెషన్ అవుతుంది. ఈ కొలాజన్ తగ్గింది అనుకోండి, మడతలు వచ్చేస్తాయి, క్రీపీ స్కిన్ అయిపోతుంది, స్టిఫ్గా ఉంటుంది, మొత్తం లెస్ ఫ్లెక్సిబుల్ టెండన్స్ అన్ని స్టిఫ్ అయిపోతూ ఉంటాయి, టెండన్స్ లెగమెంట్స్ అన్ని కూడా షింకింగ్, వీకెనింగ్ మజిల్స్ అన్ని వీక్ అయిపోతూ ఉంటాయి, స్ట్రింక్ అయిపోతూ ఉంటాయి, జాయింట్ పెయిన్, ఆస్టియోఆర్థరైటిస్, కాట్లే జరిగిపోవటం వస్తుందన్నమాట. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది, ఎందుకంటే థిన్నింగ్ ఆఫ్ లైనింగ్ ఆఫ్ డైజెషన్ ట్రాక్ట్ మొత్తం మాంసం తగ్గిపోతూ ఉంటుంది, అందువల్ల ఎక్కువ డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. కాబట్టి మరి ఏం చేయాలి సార్ అంటే, మీ టైం ఏజ్ పెరిగేకుంది, యంగేజ్లో ఉంది, బట్ ఏజ్ పెరిగేకుంది అది పోతూ ఉంటుంది అన్నమాట కొలాజన్. అందుకని ఓల్డ్ ఏజ్ 30+, 40+ వాళ్ళు కంపల్సరీ సప్లిమెంట్ తీసుకుంటే బెటర్. సన్ వల్ల డైరెక్ట్గా ఎక్కువ కాలం సన్లో ఉండే వాళ్ళకి కూడా ఎఫెక్ట్ పడుతుంది, తగ్గిపోతూ ఉంటుంది పొల్యూషన్ వల్ల. ప్లస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, స్మోకింగ్, ఆల్కహాల్, బ్యాడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్ ఇట్లాంటి తినడం వల్ల కొలాజన్ డామేజ్ అవుతుంది అనమాట. ఇది ఎక్కువ పర్సెంట్ యానిమల్ సోర్స్ నుంచి తీసుకుంటారు, చికెన్, పోర్క్, బీఫ్, ఫిష్. బట్ మనం వాటి నుంచి ఓన్లీ ఫిష్ నుంచి తీసుకుంటాం అన్నమాట. ఫిష్ కొలాజన్ నుంచి మనం ఎక్కువ తీసుకుంటాం. ఇది రావాలంటే రోజువారీ ప్రతి మీల్లో ఈ టాప్ 10 కొలాజన్ డ్రింక్స్ తీసుకోవాలి ఫుడ్. మనం చెప్పాను ఇవన్నీ కుదరట్లే మనకి, న్యాచురల్గా బిజీ లైఫ్ అయిపోయింది, అన్ని కొలత కూర్చున్నట్టు తీసుకోవట్లేము. అందుకనే రెడీమేడ్గా ఒక చోట స్కిన్ బూస్టర్ ఉంది, ఇది తీసుకోవడం వల్ల మనకి సప్లిమెంట్ పని అయిపోతుంది అనమాట. ఒక చిన్న సాషెట్ వాటర్లో కలుపుకొని తాగొచ్చు అనమాట. సో ఇది విటమిన్ B6 ఉంది, B6, విటమిన్ C ఉంది, B3, B2 కొలాజన్ ఉంది, 5 grams ఆఫ్ హైడ్రోలైజ్డ్ ఫిష్ కొలాజన్ ఉంది అనమాట. సో ఇది మీరు జస్ట్ వాటర్లో గ్లాస్లో కలుపుకొని తాగితే చాలు, చల్లగా కానీ లేకపోతే కొంచెం మీడియంలో కానీ, హాట్ అవసరం లేదు. దీనివల్ల ఇక్కడ రింకిల్స్ నుంచి అండర్ డార్క్ సర్కిల్స్ ఉంటారు. కొలాజన్ సపోర్ట్ మనకి ఎలాస్టిసిటీ బాగా మనకి ఏజ్ పెరగకుండా తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో చిన్నపిల్లలాగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, స్కిన్ హైడ్రేషన్, సాఫ్ట్గా, వాటర్ రిటెన్షన్ బాగుంటుంది. అట్లనే రింకిల్స్ పోవటానికి, ఫైన్ లైన్స్ పోవటానికి, డ్రై స్కిన్కి చాలా మనకు వస్తుంది అనమాట. స్కిన్ బూస్టర్ అనే దాంట్లో ఉందన్నమాట. హెల్దీ ఏజింగ్ అవటానికి కూడా మనకు వస్తుంది. నా కొన్ని క్విజ్ చెప్తాను లాస్ట్కి వచ్చేసాం చివరికి. ఈ మన ప్రోటీన్ ఎంత తీసుకోవాలి ఒక పర్సన్కి చెప్పాను కదా, కిలో బాడీ వెయిట్కి అడల్ట్స్కి అయితే 1 గ్రామ్ ప్రోటీన్ కనీసం, పిల్లలు అయితే 1 కిలో బాడీ వెయిట్కి 2 గ్రామ్ ప్రోటీన్, అట్లానే ప్రెగ్నెంట్ లేడీ అయితే 1 కిలో బాడీ వెయిట్కి 1.5 గ్రామ్ ప్రోటీన్, వాళ్ళ వెయిట్ని బట్టి అనమాట. ఇవాళ పీడికాస్ అంటే ప్రోటీన్ డైజెస్టబిలిటీ కరెక్టెడ్ అమైనో యాసిడ్ స్కోరు. ఫస్ట్ నెంబర్ 1 స్కోర్ దేనికి ఉంది, ఎగ్ వైట్స్, అట్లానే సోయా ప్రోటీన్ అండ్ మిల్క్ ప్రోటీన్. అట్లానే మనకు ఓన్లీ చికెన్ తింటూ లేదా నాన్ వెజ్ తీసుకుంటూ దాని హై ప్రోటీన్ డైట్ అనమాట తీసుకుంటూ బరువు తగ్గచ్చు. థియరీ ప్రకారం తగ్గచ్చు, కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. టెంపరీగా రిజల్ట్ రావచ్చు, బట్ లాంగ్ రన్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. అందుకని బ్యాలెన్స్ డైట్ ఎప్పుడు ఇంపార్టెంట్. ఇక్కడ చికెన్ లేదా టర్కీ తిన్నారు, సాల్మన్ చేప తిన్నారు, సాల్మన్ అంటే ఓషన్లో ఉండే ఫిష్ అనమాట, ఎగ్స్ తిన్నారు. ఈ మూడిట్లో దేంట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంది, ఇదే క్విజ్ అనుకోండి. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఎగ్స్ అనమాట. ఎగ్లో ఎక్కువ ఉంది, మీకు ఆల్రెడీ చెప్పాను, ఎగ్ వైట్లో ఎక్కువ పీడికాస్ రేషియో ఎక్కువ ఉన్నాయి. మరి సాల్మన్ చేపలో గుడ్ ఫ్యాట్ ఉంది, ఒమేగా 3 ఇట్లాంటివి ఉన్నాయి, కానీ ప్రోటీన్ మామూలే, దీనికన్నా తక్కువే ఉందన్నమాట. సో క్వాలిటీ ప్రోటీన్ ఉంది, బట్ క్వాలిటీ తక్కువ ఉందన్నమాట. టర్కీ చికెన్ ఎస్ ఉంది, కానీ దీనికన్నా బెస్ట్ ఎగ్స్ అనమాట, మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, మీకు ఆల్రెడీ రేషియోలన్నీ ఏ ప్లాన్ ప్రకారం అట్లా తీసుకోవాలి, మీ కోచ్ మీరు డిజైన్ చేస్తారనమాట. సో మమ్మీ ఎక్కువ చికెన్ డాడీకి ఇవ్వాలా, ఎదుగుతున్న పిల్లలకి ఇవ్వాలి, మీకు ఆల్రెడీ చెప్పాను. అడల్ట్స్కి 1 కిలో బాడీ వెయిట్ 1 గ్రామ్, పిల్లలకి 2 grams చెప్పాను మీకు ఆల్రెడీ, ఎందుకంటే ఎదుగుతున్నారు కాబట్టి, హైట్ పెరుగుతున్నారు కాబట్టి. ఓకే, నాన్ వెజ్ మానాల బరువు తగ్గాలంటే నాట్ నెసరీ, అవసరం లేదు. నాన్ వెజ్ మీకు ఇంట్రెస్ట్ ఉందంటే నాన్ వెజ్ తీసుకుంటూ కొంచెం మోడరేట్గా కేర్ఫుల్గా ఏ పీస్ తీసుకోవాలి, ఎలా కుకింగ్ చేయాలో చేసుకుంటే చాలు. ఈ ఫుడ్ పిరమిడ్ ప్రకారం బ్యాలెన్స్ డైట్ ఉండాలి, మీకు తెలుసు. వెజిటేరియన్స్, మనకి నాన్ వెజిటేరియన్స్ లాగా మజిల్ బిల్డ్ చేసుకోవచ్చు ఎక్సర్సైజ్లో, ఎస్ చేసుకోవచ్చు వాళ్ళు. అంటే నాన్ వెజ్ తింటేనే మజిల్ ఫామ్ అవుతుంది కాదు, చికెన్ తినాలని ఏం లేదు. ఈవెన్ మనకి వెజిటేరియన్లో కూడా ప్రోటీన్ సోర్స్ ఉంది, మన షేక్స్, ప్రోటీన్ ఇట్లా తీసుకుంటూ మజిల్ బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూపించాను చూసారు, చాలా ఫిగర్లు చూపించాను. దీంట్లో ఏది ప్రోటీన్ చెప్పండి? మోస్ట్ ఆఫ్ ద క్యారెట్లు, క్యాబేజ్, యాపిల్స్ ఇవన్నీ ప్రోటీన్ కాదు. చాలా మంది ప్రోటీన్ అనుకుంటారు. ఆకుకూరలు ఇవన్నీ కూడా ప్రోటీన్ కాదు. మరి ఎక్కడ ఉంది సార్? కేవలం బీన్స్ ప్లస్ అక్కడ పైన చూసారా మనం పల్లీలు, ఇట్లాంటి వాటిని ప్రోటీన్, మిగతా అంతా ప్రోటీన్ కాదనమాట. సోయాలో సోర్స్ నుంచి కూడా సోయా పిండి, సోయా ఆయిల్, సోయా మిల్క్, సోయా ఐసోలేట్, సోయా టోఫు, సోయా కాన్సెప్ట్లో దేంట్లో ఎక్కువ ఉంది. సో మనకి ప్రోటీన్ సోయా ఐసోలేట్లో ఉంది. సో నా డీటెయిల్స్ ఇది, నేను నా బ్యాక్గ్రౌండ్ మీకు చూపించాను. డాక్టర్ డేవిడ్ హీబర్, పెద్ద సైంటిస్టులు నేను కలిశాను, నోబెల్ ప్రైజ్ విన్నర్స్ కలిశాను, డైటీషియన్ అడ్వైజరీ బోర్డు కలిశాను, డాక్టర్ జాన్ అగ్నబి మన కంపెనీ సిఇఓతో ట్రైనింగ్ తీసుకున్నాను, సర్జన్ జనరల్, అమెరికాలో సర్జన్ జనరల్ కలిశాను, రిచర్డ్ హెన్రీ కార్మోనా, 190 అథ్లెట్స్, ఒలింపిక్ టీమ్స్, వీళ్ళని కలిశాను నేను. ఇవి ఆర్ ద న్యూట్రిషన్ పార్ట్ ఒలింపిక్స్లో. అట్లానే అమెరికా మనీ
మేరీ కామ్, బాక్సింగ్, లక్ష్య సేన్ బ్యాడ్మింటన్, మణికా బత్రా టేబుల్ టెన్నిస్, క్రిస్టియానో రొనాల్డో అవర్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్, అట్లా విరాట్ కోహ్లీ మన కంపెనీ బ్రాండ్ అంబాసిడర్. అంతా మేము లంచ్ చేసే అవకాశం దొరికింది. నేను గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఇవన్నీ నాకు కూడా పట్టుండేది, ఇవన్నీ నాకు తెలిసేది కాదు. నేను కూడా ఇష్టం తినేవాడిని. నేను మా మిసెస్ ద్వారా వచ్చాను. వచ్చినప్పుడు నేను ఇదని తెలుసుకున్నాను అనమాట. ఎంఎస్సీ ఇన్ జువాలజీ నాకు తెలుసు, బట్ ప్రాక్టికల్‌గా అయ్యేది కాదు. మా మిసెస్ ద్వారా వచ్చినప్పుడు తను బాగా బరువు తగ్గింది. తను 23 ఇయర్స్, ఇక్కడ 43 ఇయర్స్. నేను ఇక్కడ 27, ఇక్కడ 51 ఇయర్స్ నేను. సో, అంత తేడా కనిపించిందనమాట. మా పిల్లలు చాలా హైట్ పెరిగారు. సో, మా పిల్లలు గ్రోత్ కూడా వచ్చారు. న్యూట్రిషన్ మాకు తెలిసింది కాబట్టి. సో, మేము ట్రయాథ్లెట్‌ని 40 కిలోమీటర్స్ సైక్లింగ్ చేస్తాను నేను. మా వైఫ్ కూడా వర్కౌట్ చేస్తుంది. వి ఆర్ సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఫిట్‌నెస్ కన్సల్టెంట్ అనమాట. మేము ఇది చేసి ఎక్సర్సైజ్ నేర్పిస్తుంటాము. డిఫరెంట్ హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్, మంచిగా క్లాసెస్ కండక్ట్ చేస్తా ఉంటాం. ఎడ్యుకేట్ చేస్తా ఉంటాం. వాళ్ళ ఆహారం అలవాట్లు, జీవనశైలి మొత్తం మార్పులు చేస్తుంది. రిజల్ట్ చూడండి, మన కలర్ ఇంప్రూవ్‌మెంట్, హెల్త్, స్కిన్ గ్రోత్ బావుంటది. టీనేజ్ ఒబేసిటీ బావుంది. 120 చిన్న పిల్లలు చాలా మంది మా దగ్గరికి వస్తుంటారు. చిన్న వయసులో లావైపోతారు. సీనియర్ సిటిజన్స్ లావు పెరుగుతుంటారు. వీళ్ళందరికీ పనికొస్తుంది. అట్లాగనే మీరు సీనియర్ సిటిజన్స్‌కి, హౌస్ వైఫ్స్ చాలా మంది మా దగ్గర తగ్గిన వాళ్ళనమాట. చాలా మంది సెలబ్రిటీస్ కూడా వాడుతుంటారు. యూ కెన్ సీ థీస్ రిజల్ట్స్. ఇక్కడ 40, 50 కిలోస్ తగ్గిన వాళ్ళనమాట. 40, 50, 60 కిలోలు కూడా తగ్గిన వాళ్ళున్నారు. 60 కిలోలు, 70 కిలోలు తగ్గిన వాళ్ళు, 80 కిలోలు, 75 కిలోలు, 80 కిలోలు తగ్గిన వాళ్ళున్నారు. సో, నన్ను కలవాలంటే ఇవన్నీ మీకు వెబ్‌సైట్, ఫేస్‌బుక్ లింక్స్ అన్ని ఉన్నాయి. ఒకసారి మీకు నచ్చితే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానెల్‌కి. అండ్ మా ఫోన్ నంబర్స్ ఉన్నాయి. కాల్ చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ సో మచ్. బాయ్.